సో మీరు గెలిచిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ మంత్రివర్గ శాఖలు కేటాయించారో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు మీకు ఐటీ మినిస్టర్గా ఇస్తారు అని చెప్పేసి. సో మీరు కూడా నాకు తెలిసి, ఎందుకంటే దాంట్లో మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి, ఆ బిజినెస్లోనే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలిగారు, అనుభవం ఉంది కాబట్టి మీకే ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇవ్వనప్పుడు ఏమనిపించింది? సో అదైతే 200% కరెక్ట్. ఎందుకంటే 64 ఎమ్మెల్యేస్లో టెక్నాలజీలో నా అంత డీప్ డెప్త్ డ్రైవ్ ఎవరికి లేదు. 64 మా ఎమ్మెల్యేస్లో మేము గెలిచిన 64 మందిలో నాకున్నది. ఎందుకంటే నేను 98, 99 నుంచి, ముందు 96 నుంచి ఉన్నాను, 98 నుంచి 99 నుంచి బిజినెస్లో, ఐటీ బిజినెస్లో ఉన్నాను. కనుక ఐ హావ్ సీన్ ద వరల్డ్ మొత్తం చూశాను. సో టెక్నాలజీ కూడా, ఫ్యూచర్ టెక్నాలజీ నాకు తెలుసు. ఇవ్వనప్పుడు నేను అనుకున్నాను మరి హైకమాండ్ ఏదో రోజు డెఫినెట్గా మనకు అవకాశం వస్తుంది, మనకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ నేను చేద్దాం అనుకున్నాను. ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అని? బికాజ్ కొంత మరి వాళ్ళు ఏమనుకున్నారో, హైకమాండ్ ఏమనుకుందో నాకు తెలియదు. సో నాకు పైనుంచి అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఏదో ఒక రోజు నీకు అవకాశం తప్పకుండా, నీ టాలెంట్ మేము యూజ్ చేసుకుంటాం టెక్నాలజీలో అన్నారు. తప్పకుండా నేను అనుకుంటాను, హోప్ చేసుకుంటాను, ఏదో రోజు నాకున్న టాలెంట్ని, టెక్నాలజీ అనుభవాన్ని తెలంగాణకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో అయినా మదన్మోహన్ గారికి అవకాశం ఇస్తారు, మేబీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇస్తారు, ఇలాంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఓకేనా మీకు? ఓకే. నేను చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మీ యూట్యూబ్లో కూడా వచ్చిందని చెప్తున్నారు. చాలామంది చెప్పారు నెక్స్ట్ దాంట్లో వస్తాను. తప్పకుండా హైకమాండ్ ఇచ్చినప్పుడు, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా కానీ, సో నాకు ఏం ప్రాబ్లం లేదు. టెక్నాలజీ అయితే అఫ్కోర్స్ నాకైతే అది దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ప్లస్ నాకు 18-19 కంట్రీస్తోని, ప్లస్ నేను వాటర్ బిజినెస్ స్కూల్లో కొన్ని రోజులు చదువుకున్నప్పుడు చాలామంది నాతో చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఇప్పుడు సింగపూర్ CIO ట్రైన్ మెట్రోస్, ఇట్స్ బిగ్గెస్ట్ మెట్రో సింగపూర్లో. నా క్లాస్మేట్ అతను, నా బెంచ్ మేట్ అతను. సో అట్లాంటి కనెక్షన్స్ చాలా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్న ఫైజర్ అనే వెరీ బిగ్ ఫార్మస్యూటికల్ కంపెనీ, దాని CEO నాకు తెలిసిన వ్యక్తి. ఇట్లా చాలా ప్లేస్లో ఉన్నారు కనుక ఆ కనెక్షన్స్ కూడా యూజ్ అవుతాయని నేను అనుకున్నాను. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా